ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపునకు సంబంధించి అనేక చర్చలు తెరమీదకు వస్తూనే ఉన్నాయి. అసెంబ్లీ స్థానాల పెరుగుదలపై కేంద్రం కసరత్తు ప్రారంభించిందనే ప్రచారం కూడా సాగుతోంది. త్వరలో జనాభా లెక్కలకు కేంద్రం రెడీ అవ్వడంతో మరోసారి తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు అంశం హాట్ టాపిక్ అయింది. ఈ క్రమంలో అసెంబ్లీ స్థానాల పునర్విభజన ఎవరికి లాభం, ఎవరికి నష్టం, ఎప్పటికల్లా అసెంబ్లీ స్థానాల పెంపు ఉంటుంది, ఏపీ తెలంగాణలో ఎన్ని సీట్లు పెరిగే అవకాశం ఉంది? తెలుగు రాష్ట్రాల్లో శాసనసభ స్థానాలను పెంచే దిశగా కేంద్రం దృష్టి పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన నాటి నుంచి ఈ అంశంపై పలుమార్లు చర్చకొచ్చినప్పటికీ అలాంటిదేమీ లేదని పార్లమెంటు వేదికగా కేంద్రం స్పష్టం చేసింది. 2026 వరకు అసెంబ్లీ స్థానాలను పెంచే ప్రసక్తి లేదని ఇప్పటికే కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో వారి ఆకాంక్షలకు తలొగ్గి అప్పుడు అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ను విడదీసింది. పునర్విభజన చట్టం షెడ్యూల్ 10 ప్రకారం 2 తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలను పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం అసెంబ్లీ స్థానాలు పెరిగితే ఏపీలో ఇప్పుడున్న 175 స్థానాలు 225కు పెరుగుతాయి. అంటే ఏకంగా 50 స్థానాలు పెరిగే ఛాన్స్ ఉంది. ఇక తెలంగాణలో ఇప్పుడున్న 119 స్థానాలు 153 స్థానాలకు చేరుకుంటుంది. అంటే ఏకంగా 34 స్థానాలు పెరుగుతాయి. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో ఉన్నాయి. ఇటు తెలంగాణలో కాంగ్రెస్ పాలన కొనసాగిస్తోంది. అసెంబ్లీ స్థానాలు పెరిగితే 2 రాష్ట్రాల్లోని అధికార పార్టీకి ప్లస్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే సీట్లు పెరిగితే అసంతృప్తులను తగ్గించవచ్చని, ఆశావహులు అందరికీ కూడా సీట్లు కేటాయించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇదే విషయంలో 2 రాష్ట్రాలు పరస్పరం సహకరించుకునే అవకాశం కూడా ఉందని అంటున్నారు. ఎందుకంటే సీట్ల పెంపు విషయంలో ఈ 2 పార్టీలకు వచ్చే నష్టమేమీ లేకపోగా లాభం మాత్రం ఉందే. సీట్లు పెరిగితే ప్రతిపక్షాలకు అభ్యర్థులు లేకుండా పోతారని, తద్వారా తాము లాభపడొచ్చని అధికార పార్టీలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే దక్షిణాదిలో బలపడుతున్న బీజేపీ ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలపై ఫోకస్ పెట్టింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏపీలో అనుకున్నంత కంటే ఎక్కువ సీట్లే వచ్చాయి. అటు తెలంగాణలోనూ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితాలను రాబట్టగలిగింది. ఇలాంటి తరుణంలో సీట్ల పెంపు బీజేపీకి కూడా అనుకూలించే అవకాశం ఉంది. కాబట్టి అసెంబ్లీ స్థానాల పెంపుపై కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే అసెంబ్లీ స్థానాల పెంపుపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. కేంద్రం నుంచి ఏమైనా ఆదేశాలు అందాయా అనేది కూడా తెలియదు. అయితే వచ్చే ఎన్నికల దృష్ట్యా ఆలోపే ఈ ప్రక్రియను పూర్తి చేస్తారా, లేక ఆ తర్వాత పూర్తవుతుందా అనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే గతంలో కేంద్రం చేసిన పలు ప్రకటనల దృష్ట్యా ఈ వార్తలను పలువురు కొట్టిపారేస్తున్నారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాలు పునర్విభజనతో 153కు పెరగాలి. అయితే తాజా జనాభా లెక్కల ప్రకారం అంతకు మించి పెరిగే అవకాశం ఉందని అంచనా. వాటిలోనూ అత్యధికం జీహెచ్ఎంసీ పరిధిలోనే పెరుగుతాయని అంటున్నారు. జనాభా లెక్కల ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన జరగడం, రాష్ట్ర జనాభాలో 3వ వంతుకు పైగా ఈ ప్రాంతంలోనే ఉండటం ఇందుకు కారణమని తెలుస్తోంది. ఇక ఈ అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంపును కేంద్ర ప్రభుత్వం జనగణనతో ముడిపెట్టిన నేపథ్యంలో 2026 వరకు అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం ఉంది. ఈలోపు కొత్త జనాభా లెక్కలొస్తాయి కాబట్టి దాని ఆధారంగా ఏ నియోజకవర్గాన్ని పునర్విభజించాలి, ఏ నియోజకవర్గం కొత్తగా ఏర్పాటు చేయాలి, ఏ నియోజకవర్గం రిజర్వ్ చేయాల్సి ఉంది అనే అంశాలను తేల్చబోతున్నారు. మొత్తంగా తెలుగు
రాష్ట్రాల్లో ఇప్పట్లో సాధ్యం కాదనుకున్న అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు నిజంగానే ఉంటుందా? ఈ నిర్ణయం ఏ రాజకీయ పార్టీలకు కలిసొచ్చే అవకాశం ఉంది? అనుకున్న సంఖ్య కంటే తక్కువగా ఉంటాయా, లేక ఎక్కువ నియోజకవర్గాలను ఏర్పాటు చేస్తారా వంటి అంశాలపై కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రకటన వస్తే గానీ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.